మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లు పతనమయ్యాయి. ఇవాళ ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్స్ మిడ్ డేలో భారీ నష్టాలు చవిచూశాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లు పతనమయ్యాయి. ఇవాళ ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు మిడ్ డేలో భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. పాక్ ఉగ్ర చర్యలపై భారత్ ధీటుగా జవాబిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలపై గత రాత్రి ఇండియన్ ఆర్మీ దాడులు చేసింది. ఈ విషయాన్ని భారత ఆర్మీ డీజీఎంఓ ధృవీకరించారు. పాక్ ప్రభుత్వానికి కూడా సమాచారం అందించామని ఆయన అన్నారు. And terrorist strikes in Jammu and Kashmir and various other metros in our country. The Indian Army conducted surgical strikes last night at these launch pads. The operations were basically focused to ensure that these terrorists do not succeed in their design of infiltration and carrying out destruction and endangering the lives of citizens of our country. సరిహద్దుల్లో 20 మంది ఉగ్రవాదులు చొరబడ్డానికి ప్రయత్నించడంతో ఆర్మీ అలర్ట్ అయింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి చొరబడి మరీ ఉగ్రవాద శిబిరాలను నాశనం చేశారు. కొంతమందిని అరెస్ట్ చేసినట్లు కూడా ఆర్మీ డీజీఎంఓ తెలిపారు. In the terrorist attacks at Poonch and Uri on 11th and 18th of September respectively, almost 20 infiltration attempts have been foiled by the Indian Army successfully during this year. During these terrorist attacks and infiltration attempts, we have recovered items including global positioning systems and stores which have had Pakistani markings. Further, captured terrorists hailing from Pakistan or Pakistan-occupied Kashmir have confessed to their training and arming in Pakistan or territory under the control of Pakistan. The matter has been taken up at the highest diplomatic levels and the military levels at regular times. India has actually also offered consular access to the apprehended terrorists to Pakistan to verify their confessions. Furthermore, we had proposed that fingerprints and DNA samples of terrorists who had been killed in the Uri and Poonch encounters can also be made available to Pakistan for their investigations. అంతకుముందు సరిహద్దుల్లో పరిస్థితిపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీతో అత్యవసరంగా సమావేశమయ్యారు ప్రధాని మోడీ. ఆర్మీ చీఫ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, డీజీఎంఓతో పాటుగా ఇతర రక్షణ శాఖ కార్యదర్శులు, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధులు ఈ భేటీకి హాజరయ్యారు. మరోవైపు పాకిస్తాన్ కు ప్రాధాన్య దేశ హోదా మీద ఇవాళ జరగాల్సిన సమీక్ష వచ్చే వారానికి వాయిదా పడింది. పేదలు, రైతులు, యువత పక్షాన పోరాడుతున్నందుకే తనపై ఆర్ఎస్ఎస్ పరువు నష్టం పేరుతో కేసులు పెడుతోందన్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఇలాంటివి ఎన్ని కేసులు పెట్టినా బెదిరేది లేదంటున్నారు యువనేత. ఆర్ఎస్ఎస్ వేసిన పరువు నష్టం కేసులో గువాహటి కోర్టుకు హాజరయ్యారు రాహుల్. భారీగా కాంగ్రెస్ శ్రేణులు కోర్టు వద్దకు తరలివచ్చాయి. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బార్పేట సత్రాలోకి తాను ప్రవేశించకుండా ఆర్ఎస్ఎస్ అడ్డుకుందంటూ గతేడాది రాహుల్ ఆరోపించారు. దీనిపై ఆర్ఎస్ఎస్ ఫిర్యాదుతో కేసు నమోదైంది. ন্যায় বিচার আদালতে রাহুল গান্ধী প্রবেশ করেছে।
I am against the ideology of the RSS and the ideology of all such other organizations which try to divide India and are harmful for this country. Regardless of which religion they come from, I am for the unity of this country and for the love and affection between the people of this country. These cases are being put against me because I am fighting for the poor people of this country, because I am fighting for the rights of farmers, because I am fighting for the unemployed youth who have aspirations, who have dreams, who are being denied those aspirations because our government is running in the interest of 12 or 15 people. ఏపీలో 222 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేపు విజయవాడలో 21 కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లుగా చెప్పారు ఏపీ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో కార్డియోలాజికల్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి మంత్రి కామినేని, విజయవాడ సిపి గౌతమ్ నవాంగ్, మరికొందరు వైద్యులు కూడా హాజరయ్యారు. రాష్ట్రంలోని అన్ని నగరాల్లో అత్యాధునిక సేవలు తీసుకొచ్చినట్లుగా చెప్పారు కామినేని. దాని యొక్క ఇంపార్టెన్స్ మనందరికీ అర్థం అవ్వాలి. ఎందుకంటే చాలా మార్పు వచ్చింది లైఫ్ స్టైల్లో. మా చిన్నప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినాయి. ఇంకా ప్రివెంటివ్ కార్డియాలజీ మీద అందరికీ అవగాహన కల్పిస్తాం చాలా సంతోషం. ఒకసారి ఆలోచిస్తే గుండె రోజుకి 1,03 సార్లు కొట్టుకుంటుంది, సంవత్సరానికి 3,80,00,000 సార్లు కొట్టుకుంటుంది. అదే రిటైర్ అయ్యే లోపల 230 కోట్లు. జస్ట్ ఇమాజిన్, అందులో ఏ కసేపు మిస్ అయినా ఫస్ట్ బ్రెయిన్ డెడ్ వస్తుంది. మన యొక్క అలవాట్ల వలన, సెడెంటరీ హ్యాబిట్స్, అలాగే ఎక్సర్సైజ్ చేయకోకుండా ఉండటం వలన దాని ఆరోగ్యానికి అపకారం చేస్తాం.